భారత్ సమ్మిట్ తో కాంగ్రెస్ సిద్ధాంతాలు ప్రపంచానికి తెలుస్తాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి. హైదరాబాద్ లో భారత్ సమ్మిట్ ను నిర్వహించడం ఒక చారిత్రాత్మకమన్నారు. ఈ సమ్మిట్ తో తెలంగాణ రైజింగ్ ను ప్రపంచానికి చాటే అవకాశం లభించిందన్నారు రాష్ట్ర డెలిగేట్స్. ఇక రేపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ సమ్మిట్ కు హాజరయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ హెచ్ఐసిసిలో భారత్ సమ్మిట్ మొదటి రోజు గ్రాండ్ గా జరిగింది. సమ్మిట్ కి 100 దేశాల నుంచి 450 మంది డెలిగేట్స్ హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి సిడబ్ల్యూసీ మెంబర్ సల్మాన్ ఖుర్షీద్, రాష్ట్రం నుంచి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సమ్మిట్ లో కాంగ్రెస్ మూల సిద్ధాంతాలైన అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చించారు నేతలు. అంతకుముందు విదేశీ ప్రతినిధులకు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు కళాకారులు. కాంగ్రెస్ సిద్ధాంతాలు ప్రపంచానికి తెలిసేలా చేయటమే భారత్ సమ్మిట్ లక్ష్యమన్నారు సిడబ్ల్యూసీ మెంబర్ సల్మాన్ ఖుర్షీద్. భారత్ సమ్మిట్ ఫిక్షన్ కంటిన్యూ ప్రాసెస్ అన్నారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలతో భారత్ సమ్మిట్ ఏర్పాటు చేశామన్నారు పీసీసీ చీఫ్ మహేష్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గ్లోబల్ జస్టిస్ కోసమే భారత్ సమ్మిట్ లో ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారన్నారు. All put down in our constitution, all there in the constitution, but the thought was that this is not seen that effectively on the ground level, and for that data is required, analysis is required, and steps are required. Please get this message of Telangana, the message of India through Telangana. ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకండి ప్రగతిశీల విధానాల్ని ఆనిపుచ్చుకున్నటువంటి దేశ విదేశాల మాజీ అధినేతలు రకరకాల అంశాల మీద వారి చర్చని, వారి యొక్క విలువైనటువంటి ఆలోచనని పంచుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద రాజకీయ పార్టీగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఉన్న రాజకీయ పార్టీగా ఈ ప్రపంచానికి దిశా నిర్దేశం చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలికి ఈ భారత్ సమ్మిట్ని కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ మూల సిద్ధాంతాలని ఆలోచన బేస్గా చేసుకొని ఈ భారత్ సమ్మిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2 రోజులు జరిగే ఈ భారత్ సమ్మిట్ లో డెలివరీ గ్లోబల్ జస్టిస్ పై చర్చల తరువాత పలు తీర్మానాలు ఉంటాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మన హైదరాబాద్ లో ఈ సమ్మిట్ జరుపుకోవడం మంచి పరిణామం అన్నారు. ఈ సమ్మిట్ తో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారబోతుందన్నారు. భవిష్యత్తులో ఈ సమ్మిట్ తో మంచి ఫలితాలు వస్తాయన్నారు ఉత్తమ్. ప్రపంచంలోనే లెఫ్ట్ లిబరల్ ప్రోగ్రెసివ్ పార్టీస్ ఈ విధంగా ఇట్లా సమ్మిట్ చేసుకోవడం ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటిసారి. అంతర్జాతీయంగా 100కు పై దేశాల నుంచి 450 మంది, చాలామంది ప్రముఖులు, ఆ దేశాలకి రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ఉప ప్రధానమంత్రులు, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు రావడం మా తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి కూడా ఇదొక మంచి పరిణామం అని చెప్పి నేను భావిస్తున్నాను. మన పోరాటాన్ని స్వాతంత్ర్యం కోసం ఇతర దేశాలు స్ఫూర్తిగా తీసుకున్నాయన్నారు సిడబ్ల్యూసీ స్పెషల్ ఇన్వైటీ వంశీచందర్ రెడ్డి. భారత్ సమ్మిట్ లో మాట్లాడే అవకాశం కొంతమంది తెలంగాణ వాసులకు వచ్చిందన్నారు వంశీచందర్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం రేవంత్ నాయకత్వంలో 50,000కు పైగా ఉద్యోగాలు వచ్చాయన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. మార్కెట్ లో స్కిల్స్ కు చాలా డిమాండ్ ఉందన్నారు. అందుకే రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. భారతదేశంలోని యువతను దేశాభివృద్ధి కోసం సరైన మార్గంలో నడిపించాలన్నారు ఎంపీ. సమ్మిట్ అని ఒక రెవల్యూషనరీ ఐడియా ఏదైతే తీసుకున్నామో, నాకు ఈరోజు యూత్ సెంట్రిక్, యూత్ పాలిటిక్స్లో వస్తే ఎట్లుంటుందని చెప్పి ఆ టాపిక్ మీద ప్యానలిస్ట్గా ఇన్వైట్ చేయబడ్డది. ప్రభుత్వము ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి గారు యూత్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు, పాలిటిక్స్లో యూత్ని తీసుకొస్తే కొత్త ఐడియాస్ తోటి డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ఇప్పుడే ఏఐ గురించి మాట్లాడినాము, ఏఐ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి. 2 రోజుల పాటు జరిగే భారత్ సమ్మిట్ తో తెలంగాణ రైజింగ్ ను ప్రపంచానికి చాటే అవకాశం లభించిందన్నారు నేతలు. రేపు 2వ రోజు 6 అంశాలపై చర్చ జరుగుతుందన్నారు.